మన భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి ఈ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్కి వెళ్ళడం జరిగింది. ఓకే, సో ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అంటారు దీన్ని. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఎన్నవ ఎడిషన్? 11వ ఎడిషన్. 11వ ఎడిషన్ 11th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్. సో దీనికి మన భారతదేశం యొక్క మన భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి వెళ్ళడం జరిగింది. సో రాజ్నాథ్ సింగ్. సో అక్కడ చైనా దేశం యొక్క రక్షణ శాఖ మంత్రితో ఈయన సమావేశమయ్యారు. సో అయితే ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఈ 11వ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనేటువంటిది అసలు ఎక్కడ జరిగింది, దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏంటి, అలాగే 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనేది ఎన్నవ ఎడిషన్, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో ఏషియన్ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్. సో ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అంటే ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఉన్నటువంటి సభ్య దేశాలు అండ్ కొన్ని ఇతర దేశాలు, దీన్ని ప్లస్ అంటున్నాం అంటే సమ్ ఎక్స్ట్రా కంట్రీస్ కూడా దీంట్లో యాడ్ అవుతున్నాయి. సో ఆ దేశాలకి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రుల సమావేశం ఇటీవల నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నవ సమావేశం అంటే 11వ సమావేశం. 11వ సమావేశం. దీంట్లో మన భారతదేశం యొక్క ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 20 నుంచి 22 వరకు జరుగుతుందండి. సో ఎస్టర్డే స్టార్ట్ అయింది, ఈరోజు రేపు కూడా ఇది జరుగుతుంది. నవంబర్ 20 నుంచి 22 వరకు ఇది జరుగుతుంది. అండ్ ఎక్కడ జరుగుతుంది, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వియాంటియాన్. సో లావోస్లోని వియాంటియాన్లో జరుగుతుందండి. లావోస్లోని వియాంటియాన్. రిమెంబర్ వియాంటియాన్, ఇది వియత్నాం కాదండి, వియాంటియాన్ లావోస్లో ఉంటుంది. లావోస్లోని వియాంటియాన్లో జరుగుతుంది. సో ఈ లావోస్లోని వియాంటియాన్ని మన భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి సందర్శించడం జరిగింది. సో అక్కడ ప్రాంతీయ ప్రపంచ భద్రతా సమస్యల మీద దృష్టి సారించేటువంటి ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్లో మన భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో యూ షుడ్ రిమెంబర్ దిస్. సో ఏడిఎంఎం అంటాం. సో ఏడిఎంఎం దీని యొక్క షార్ట్ నేమ్ మనం చెప్పాలంటే. సో ఏడిఎంఎం అంటే ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్. సో ఏడిఎంఎం ప్లస్. సో ఏ అంటే ఏషియన్ అండి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. డి అంటే డిఫెన్స్, ఎం అంటే మినిస్టర్స్, ఇంకో ఎం అంటే మీటింగ్ అండ్ ప్లస్. సో ఏడిఎంఎం ప్లస్ అనేటువంటిది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో. సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏంటి? సో ఏషియన్లో ఉన్నటువంటి సభ్య దేశాలు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. సో ఇవి ఆసియాన్లో ఉన్నటువంటి సభ్య దేశాలండి. సో ఇవి కాకుండా మరొక 8 డైలాగ్ భాగస్వామ్య దేశాలు కూడా ఏడిఎంఎం ప్లస్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏడిఎంఎం ప్లస్ అని ఎందుకంటారంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఉన్నటువంటి సభ్య దేశాలే కాకుండా కొన్ని భాగస్వామ్య దేశాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. దానివల్ల దీన్ని ప్లస్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. సో ఎక్స్ట్రాగా దీంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి డైలాగ్ భాగస్వామ్య దేశాలు ఏంటంటే ఆస్ట్రేలియా, చైనా, మన భారతదేశం కూడా దీంట్లో డైలాగ్ భాగస్వామ్య దేశం అండి. అలాగే జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, యునైటెడ్ స్టేట్స్. సో ఇవన్నీ కూడా కలిసి సమిష్టిగా, సో వీటిని ప్లస్ కంట్రీస్ అంటారు. సో ఆస్ట్రేలియాని, చైనాని, ఇండియాని, జపాను, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, వీటిని ప్లస్ కంట్రీస్ అంటారు. ఓకేనా? సో అందువల్ల దీన్ని అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అంటున్నారు. ఓకేనా? డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్. సో ఈ ప్లస్లో వచ్చేటువంటి సభ్య దేశాలు ఇవన్నీ కూడా డైలాగ్ భాగస్వామ్య దేశాలు ఏవైతేనే ఇవన్నీ కూడా ప్లస్లోకి వస్తాయండి. సో శాంతి కోసం భద్రత మరియు రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రాంతంలో స్థిరత్వం మరియు అభివృద్ధిని తీసుకురావడం కోసంగా నిర్వహించేటువంటి సమావేశం ఇది. యాక్చువల్గా యాన్యువల్గా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారండి. సో 2010వ సంవత్సరంలో వియత్నాంలోని హానోయిలో ఇది ప్రారంభమైందండి. ఫస్ట్ టైం నిర్వహించింది 2010వ సంవత్సరంలో వియత్నాంలోని హానోయిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో 2017వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ ఏడిఎంఎం ప్లస్ని నిర్వహిస్తున్నారు. ఏడిఎంఎం ప్లస్ షార్ట్ కట్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, ఫుల్ ఫామ్ వచ్చేసరికి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్.
సో దీన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. 2017వ సంవత్సరంలో. ఇప్పుడు పెరుగుతున్నటువంటి సవాళ్ళతో కూడినటువంటి ఈ ప్రాంతీయ భద్రత అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ఈ ప్రాంతీయ భద్రతా వాతావరణంలో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి సంబంధించినటువంటి దేశాలు అలాగే కొన్ని ప్లస్ దేశాలు, సో దీనికి సంబంధించి భాగస్వామ్య దేశాల మధ్య మెరుగైనటువంటి సంభాషణ సహకారాన్ని అనుమతించేదానికి నిర్వహించేటువంటి సమావేశం అని దీన్ని మనం చెప్పొచ్చు. సో అయితే ఆసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఏంటి? సో ఇది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేటువంటిది మన ప్రపంచంలో సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి కొన్ని సభ్య దేశాలు, ఒక 10 సభ్య దేశాలు కలిగి ఉన్నటువంటి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య లేదా సంఘం అంటాం. సో దీన్ని స్థాపించింది 1967 ఆగస్టు 8న బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా దీన్ని స్థాపించారు. రిమెంబర్, ఆసియాన్ని ఈ కింది వాటిలో ఏ డిక్లరేషన్ ద్వారా స్థాపించారంటారు? సో దీన్ని స్థాపించింది బ్యాంకాక్ డిక్లరేషన్ అంటామండి. బ్యాంకాక్ డిక్లరేషన్ అంటాం. 1967 ఆగస్టు 8న దీన్ని స్థాపించారు. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? మోస్ట్ ఇంపార్టెంట్, ఆసియాన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే ఇండోనేషియాలోని జకర్తాలో ఉంటుంది. ఆసియాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 10. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. సో దీంట్లో మన భారతదేశం సభ్యదేశం అంటే మన భారతదేశం సభ్యదేశం కాదండి. మీకు స్టేట్మెంట్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా ఆసియాన్ ప్లస్లో మన భారతదేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి సో ఆసియాన్లో భారతదేశం కూడా ఒక సభ్యదేశం కరెక్టా కాదా అనేటువంటి విధంగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది భారతదేశం ఆసియాన్లో సభ్యదేశం కాదు. ఓకేనా? సో మన భారతదేశం దీంట్లో పార్టిసిపేట్ చేసింది కూడా భాగస్వామ్య దేశాలుగా. ఓకేనా? అంటే ప్లస్ కంట్రీస్లోకి మన భారతదేశం వస్తుందని మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఆసియాన్లో ఉన్నటువంటి ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 10 సభ్య దేశాలు. 10 సభ్య దేశాలు, యూ షుడ్ రిమెంబర్. ఆ సభ్య దేశాల యొక్క పేర్లు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియత్నాం. థాయిలాండ్ అండ్ వియత్నాం. అండ్ 2 పరిశీలక దేశాలు కూడా దీంట్లో ఉన్నాయి. సో వచ్చేసి తూర్పు తైమూర్ అండ్ పపువా న్యూగినియా. సో ఈ 2 దేశాలు మాత్రం పరిశీలన హోదాని కలిగి ఉన్నాయండి. పరిశీలక హోదాని కలిగి ఉన్నాయి. అబ్జర్వర్ స్టేట్స్ అంటాం. ఓకే? సో అలాగే ఆసియాన్ యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఉంది కావో కిమ్ హోర్న్. కావో కిమ్ హోర్న్ ప్రస్తుతం ఆసియాన్ యొక్క సెక్రటరీ జనరల్. అండ్ ఆసియాన్ యొక్క చైర్మన్గా ప్రజెంట్ వ్యవహరిస్తుంది లావోస్ అండి. లావోస్ ప్రస్తుతం దీని యొక్క చైర్మన్గా వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రజెంట్ రీసెంట్గా జరిగినటువంటి అసోసియేషన్ ఆఫ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ADMM ప్లస్ మీటింగ్ ఏదైతే ఉందో సో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందండి? సో ఇది కూడా లావోస్ దేశంలోని వియాంటియాన్లో, లావోస్ దేశంలోని వియాంటియాన్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రజెంట్ చైర్మన్షిప్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తుంది లావోస్ కంట్రీ కాబట్టి. ఓకే, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. ఓకే, సో ఒక్కసారి మనం ఈ కరెంట్ అఫైర్ని రివైజ్ చేద్దాం క్విక్గా. ఇటీవల లావోస్లోని వియాంటియాన్లో స్టార్ట్ అయినటువంటి ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ ఎన్నవ ఎడిషన్ అంటే ఇది 11వ ఎడిషన్. సో దీంట్లో మన భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు తీసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 15 సభ్య దేశాలు అయితే ఉన్నాయండి. ఆసియాన్ సభ్య దేశాలు కాకుండా సో కొన్ని డైలాగ్ భాగస్వామ్య దేశాలు ఒక 8 దీంట్లో ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే సో ఈ ఆసియాన్ సభ్య దేశాలు, సో ఈ 10 కూడా ఆసియాన్ సభ్య దేశాలు. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. సో ఇవి కాకుండా 8 డైలాగ్ భాగస్వామ్య దేశాలు ఉన్నాయి. సో అవి ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, యునైటెడ్ స్టేట్స్. సో ఇది మొత్తం కలిపితే 18 దేశాలు ఈ ఆసియాన్ ప్లస్లో ఉన్నాయి. సో ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి మొత్తం దేశాలు ఏంటంటే 18 దేశాలు. ఓకేనా? సో అలాగే ADMM ప్లస్ని స్థాపించింది 2010వ సంవత్సరంలో వియత్నాంలోని హనోయిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. 2017 నుంచి దీన్ని రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అండ్ ఇది వచ్చేసి ఆసియాన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ రిమెంబర్.